మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ రోజు అయితే మేము కుకింగ్ వీడియో చేస్తున్నాము. అది మటన్ కీమా. సో మటన్ కీమా చేస్తున్నాను. అండ్ నేను కూడా ఇది చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. అండ్ ప్రాసెస్ అంతా ఎట్లా చేస్తాను ఏంటి అన్నది అయితే ఈరోజు నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను. సో సో ఇప్పుడైతే మేము మటన్ తెచ్చాము. అండ్ యా సో ఇది మటన్ కీమా అన్నమాట. సో దీని వెయిట్ వచ్చి 2.221 LB ఉందన్నమాట. అంటే అయితే ఇది 1 kg మటన్ కీమా అన్నమాట. సో ఇక్కడైతే US లో ఇట్లా అమ్ముతారు. సో దీని ప్రైస్ వచ్చి $35.50 పడ్డది. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ లో నేను మటన్ కీమా ఎట్లా చేస్తారు అండ్ మా గుంటూరు స్టైల్ మటన్ కీమా ఈ రెసిపీ ఈ రోజు నా వ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్ టు వ్లాగ్. సో మా ఊర్లో అయితే మటన్ కీమా ఎట్లా చేస్తారో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ మటన్ కీమాని అయితే కంప్లీట్ గా వాష్ చేసుకుందాము అండ్ దెన్ కుకింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఫుల్ వరకు చూడండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో గుంటూరు స్టైల్లో మటన్ కీమా ఎట్లా చేస్తారో చూపిస్తాను. స్టే ట్యూన్. సో నేనైతే ఈ మటన్ కీమాని హాట్ వాటర్లో కొంతసేపు ఒక 10 minutes ఉంచుతాను. సో అప్పుడు రెడ్నెస్ అంతా పోతుంది. మనం ఫిల్టర్ చేసినప్పుడు ఇట్లాగా వైట్గా వస్తుంది. ఇప్పుడైతే దీన్ని నేను కోల్డ్ వాటర్తో మళ్ళీ నీట్గా ఒకసారి క్లీన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఈ కీమాని 2 halves చేశాను. ఫస్ట్ హాఫ్ అయితే ఇట్లా వైట్గా క్లీన్ చేసుకున్నాను. అండ్ సెకండ్ హాఫ్ అయితే పక్కన గిన్నెలో ఉంది కదా, సో అది ఇంకా రెడ్గానే ఉంది. సేమ్ దాన్ని కూడా హాట్ వాటర్లో కొంచెం సేపు ఒక 10 minutes ఉంచిన తర్వాత దాన్ని కూడా ఫిల్టర్ చేసుకొని అండ్ నెక్స్ట్ కోల్డ్ వాటర్తో క్లీన్ చేస్తే అది కూడా వైట్ వస్తుంది. సో ఇట్లాగా 2 halves చేసి 1 after 1 క్లీన్ చేసుకుంటాను. సో రెడ్గా ఉన్న కీమా అంతా కూడా చక్కగా ఇట్లాగా వైట్గా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఈ మటన్ కీమాని అయితే ఇట్లా నెట్ ద్వారా హాట్ వాటర్లో కొంచెంసేపు పెట్టి ఇట్లాగా రెడ్గా ఉన్నదంతా కొంచెం వైట్గా వచ్చేలాగా నేనైతే ఇట్లా క్లీన్ చేసుకున్నాను. రెడ్నెస్ అంతా పోయి ఇట్లాగా వైట్గా ఇట్లా వస్తుంది. సో ఇప్పుడైతే కీమా ఎలా చేస్తానో చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు వ్లాగ్. సో ఇప్పుడైతే ఒక మందపాటి గిన్నె పెట్టాను. అండ్ దీని బేస్ అయితే చాలా థిక్గా ఉంటుంది, అడుగంటదు. అండ్ మేమైతే ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాము. సో దాంట్లో అయితే ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి అండ్ బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ బిర్యానీ దినుసులన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన దాకా వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ టర్మరిక్ అండ్ అట్లాగే సాల్ట్ కూడా యాడ్ చేసి మరి కొంచెంసేపు లైట్గా ఈ ఆనియన్స్ని ఫ్రై చేశారనమాట. సో మనకి ఒకసారి కొంచెం లైట్గా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అండ్ ఒకసారి మళ్ళీ మనం సార్ట్ చేసి అండ్ నేనైతే నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఎక్కువ హోమ్ మేడే చేసుకుంటాను. సో చెక్క, లవంగ, అల్లం, వెల్లుల్లి, ఫ్రై చేసిన ధనియాలు అండ్ ఫ్రై చేసిన జీలకర్ర ఇంకా బిర్యానీ దినుసులన్నిటినీ కూడా ఫ్రై చేసి ఓవరాల్గా నాకు ఇట్లా 1 weekకి సరిపడా మసాలాని నేను ఇట్లాగా పేస్ట్ని ఇట్లా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో నాకు ఎవ్రీ వీక్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడైతే నేను 3 tablespoon మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది మటన్ కీమా కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ అట్లాగే పచ్చిమిరపకాయలు అండ్ అట్లాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను. అండ్ అవంతా కొంచెం సాట్ అయిన తర్వాత కీమా యాడ్ చేశాను, ఇందాక వాష్ చేసి పెట్టుకున్న కీమా. అండ్ ఆ కీమా కూడా ఈ మొత్తానికి బాగా పట్టేటట్టు ఈ ఆనియన్స్కి మసాలాకి అంతా పట్టేటట్టు కీమాను కూడా బాగా సాట్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఒకసారి అట్లా సార్ట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి
టేస్ట్ చూసుకోవాలి. సో టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేసుకొని అండ్ దాన్ని కొంచెంసేపు మనం క్లోజ్ చేసి ఉంచాలి. సో ఇప్పుడైతే మన కీమా ఆల్మోస్ట్ డన్ అనమాట. అండ్ ఇప్పుడైతే ఫైనల్గా నేను ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. అండ్ నేను ఇంకా ఏ గరం మసాలా లాంటివి ఏమి యాడ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మనకి గరం మసాలా మొత్తం కూడా నేను మొత్తం కలిపి మిక్సీ చేస్తాను కాబట్టి మొత్తం ఉంటుంది టేస్ట్. గరం మసాలా ఇంకా ఎక్స్ట్రా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో కారం అంతా వేసిన తర్వాత కొంచెంసేపు క్లోజ్ చేయాలి లిడ్. అండ్ ఫైనల్గా అయితే మనము ఈ కొత్తిమీరతో ఫినిష్ చేస్తాము. సో కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఆ సాల్ట్ సరిపోయింది లేదో టేస్ట్ చేసుకొని అండ్ దెన్ ఫైనల్లీ ఇట్స్ డన్. సో ఇది మా గుంటూరు స్టైల్ కీమా రెసిపీ. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో గుంటూరు స్టైల్ మటన్ కీమా అయితే రెడీ. సో ఇదైతే వీకెండ్ వ్లాగ్. సో ఈరోజు మా లంచ్ వచ్చి మటన్ కీమా ఫ్రై అండ్ అట్లాగే పప్పుచారు పెట్టాను అండ్ నెక్స్ట్ వైట్ రైస్. సో ఇది మా వీకెండ్ లంచ్. ఇప్పుడైతే నేను ఏమేమి చూపిస్తాను ఒకసారి దగ్గర. వైట్ రైస్ అండ్ మటన్ కీమా అండ్ పప్పుచారు. ఇప్పుడైతే ఇది మా ఈషాక్ అనమాట. సో లెట్స్ గో వర్క్. సో దిస్ ఈస్ టుడే అవర్ మెనూ. So let's go eat, okay? Yeah. You want to eat like this, okay? So ఈ వీడియో అయితే మేము ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చితే చెప్పు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో ఇది మా ఈషా ఇప్పుడు తింటుంది. సో లెట్స్ గో, బై బై. సో పప్పుచారు, కీమా అండ్ వైట్ రైస్. సో ఇంకేలాంటి మోర్ కుకింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.